Excuse me, can I have one more picture, please? Okay, yeah. There you go. What a smile. Thank you. కరెక్ట్ గా వచ్చింది. సారీ రా, అమ్మాయి చాలా బాగుంది, మనసు రాలేదు తిడతాను. ఎప్పుడు ఏ ఎమోషన్లో మాట్లాడాలో నీకు తెలియదురా. నువ్వు మంచి రైటర్ అవ్వలేవు. కోపంలో అలా మాట్లాడుతున్నావు కానీ ఎందుకు ఈడేడి కాఫీ బార్కి వెళ్ళాడు. వెనకాల బార్ కరెక్టే, ముందు కాఫీ ఏంటబ్బా? నాకు వాళ్ళతో ఫోటో తీరా. తీసిన నమ్మర్రా, గ్రాఫిక్స్ అనుకుంటారు. ఏయ్ ఏళ్ళే ఉందిరా, ఆయన భయపెట్టిన అమ్మాయి ఫ్రెండ్ అదిరింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారా? అక్కడే ఉండి ఉండాల్సింది. లవ్ చేద్దాం లేదా అని ఆలోచించుకుంటానికి వచ్చాను రా. హాయ్ హాయ్ బేబీ, హాయ్ బ్యూటిఫుల్. వాట్స్ దిస్? ఇట్స్ చాక్లెట్. వావ్, ఇట్స్ సో నైస్. ఇట్ లుక్స్ లైక్ ఎ టాయ్. హాయ్ క్యూట్ కిడ్. వన్ సెకండ్, ఐ షో ఇట్ టు మై ఫ్రెండ్. బ్యూటిఫుల్. రే ఇది భలే ఉంది కదరా. Maria? Hey baby, why are you crying? What happened, baby? Why are you crying? Can't you look after the baby for నీకు అసలు 1 minute? బుద్ధుందా? ఒక్క నిమిషం పాటు పాపం చూసుకోమంటే మా చెల్లెలతో నేను చాటింగ్ చేస్తే నువ్వు చూడడానికి ఏముంది అక్కడ? తినడానికి తిరగడానికి తప్ప ఎందుకు పనికిరావు? ఆ చాక్లెట్ తిన్నవాడిని తీసుకురా, లేకపోతే నువ్వు కూడా వాడితోనే పో. వాడెక్కడున్నా పట్టుకుని నీ చాక్లెట్ నీకు తెచ్చిస్తాను. అదేంట్రా అలా మేమైపోయావు? నీకు ఫోటో తెద్దాం అనుకున్నాను. ఎందుకు దండేయడానికా? లంకను చూసినా ఉంటే బర్న్ చేసి వచ్చినట్టు చాక్లెట్ చూస్తే మింగి సచ్చావు కదరా. నన్ను మింగేస్తాడు రా. ట్విన్ టవర్స్లో టవర్లో ఉన్నాడు, ఎంత తాగినా ఎక్కట్లేదు. అది కాదురా, అమ్మాయిని చూసేటప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు చూడరు, తింటూ చూస్తారు. భయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందారా? నువ్వు భయపడే సైజు వేరు, నన్ను భయపెట్టే కింగ్ సైజ్ వేరేరా. రైట్. ఎక్స్క్యూజ్ మీ, 1 beer ఫర్ దిస్ బక్కోడు ప్లీజ్. మరి నీకు? అది నాకే, వాడికి జస్ట్ స్మెల్. క్యాన్సిల్. ముందు చెక్ ఇన్ చేసి వచ్చి కూర్చుందాం రా. ఈ లగేజ్తో నేను తిరగలేకపోతున్నా. రే అవునరా, నేను కూడా ఈ లగేజ్తో పరిగెట్లేకపోతున్నా. ఎప్పుడో పెట్టగడితే ఇప్పుడు వరకు నాతో మోయిస్తున్నావు. బాబాయ్, ఎలాగో ఓడిపోతావు, ఆల్రెడీ అలసిపోయావు, అనవసరంగా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఈసారి డెఫినెట్గా నెక్కి తీరాలి బాబాయ్. బ్యాట్మన్ సినిమాలో విలన్ లాగుంది ఇది. ఇదేంట్రా ఇంకా తల మీద చెయ్యేసుకొస్తున్నాడు? ఏమైందిరా, రెస్పాండ్ అవ్వట్లేదా? అవునరా, కాస్త తలనొప్పి కేసే. ఒక టాబ్లెట్ డెఫినెట్గా వేయాల్సిందే. ఓటీరా. దాని గురించి ఏమో కానీ ఆ పక్కన జూడో బాడీ లాంగ్వేజ్ మాత్రం జురాసిక్ పార్క్లో మాదో జురాసిక్ లాంటిది. సింగిల్కి వెళ్తే డిన్నర్ అయిపోతాం రా. అవునరా, తన బాడీ లాంగ్వేజే కాదు, లాంగ్వేజ్ కూడా అగ్రెసివ్గా ఉంది. అవును. రే ఇదేంట్రా ఇంత ఓవర్ అగ్రెసివ్గా వస్తున్నాడు? పట్టుకో, నేను జంప్. ఓర్ని అయ్యా. Where are you hiding? I'll break your legs today. ఏంటి బాబు? ఈ సీట్ నాది, నేను ముందు వచ్చాను. పక్కన కూర్చోచ్చు కదా, టచ్ వేసాను కదా,
ఫ్లైట్లో సీట్లకు రిజర్వేషన్ వీటికి కాదు. మేమేం ఫస్ట్ టైం ట్రావెలింగ్ కాదు. ఇది ఎర్ర బస్ ట్రావెలింగ్ కాదు, తువ్వాల్లో తుండుగుట్లేడు. పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు ఏదో మొహాలు వేసుకుని. అరే ఈడెక్కడ దొరికాడే బాబు. ఈ మాత్రం దానికి ఇంత హడావుడి చేయాలా? నువ్వు మళ్ళీ వస్తావు మాకేం తెలుసా? లట్లాట వచ్చి కూర్చున్నావు. చంపేస్తాను. నీ చేతిలో చచ్చిపోదామని వచ్చాను. చంపేస్తాడంట. థర్డ్ సెగ్మెంట్ టైం కూడా అయిపోతుంది, ఏదో ఒకటి చెయ్యరా. రేయ్ ఆ అమ్మాయి మీద ప్రేమ కంటే నువ్వు పెట్టే టెన్షన్ ఎక్కువగా ఉందిరా. నువ్వు ఏదో టెన్షన్ పెట్టడం అనేసి ఏదో ఒకటి ఆలోచించు. ఏదో ఎగురుతున్నాడు. ఇండియాలో నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. ఒకసారి రారా కర్చీఫ్. క్యారీ ఆన్. పైలిందా వంగారా. ఇంకా ఎంతసేపు నుంచి ఉంటారు ఇక్కడ? ఏంటిది? దీంతో అయిపోయారా. అంతే. ఓ నువ్వెందుకు ఒప్పుకుంటావు? నేను అదవను కదా, ఒప్పేసుకున్నా. ఏంట్రా? ఏమంటే ఏం చెప్పనా, నీకు అమ్మాయి తగిలింది, నాకు ఈడుని ఈడికంట పొడుగ్గా ఆడు తగిలేరు. సర్లేరా, నేను థర్డ్ సెగ్మెంట్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. అవునా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయాలో తెలియట్లేదు. మంచి ఇంప్రెషన్ వచ్చిందంటావా? మంచిదో చెడుదో తెలియదు కానీ ఇంప్రెషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకోవాలరా, తర్వాతే ప్లాన్ చేయగలం. ఒక చిన్న ఐడియా డీసెంట్గా ఉండదు కానీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓయ్ జాగ్రత్తగా ఆలోచించి చెప్పరాయి, నన్ను ఇరికించంటే కుక్కేస్తాను. ఏంట్రా కుక్కేది? నువ్వు చెప్పరా. నీ సెల్కి నేను డైల్ చేస్తా, దాని స్పీకర్ ఆన్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర పెట్టేయి. ఇక్కడి నుంచి వాళ్ళే మాట్లాడుకుంటున్నారో విందాం. ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశా అని చెప్తున్నావు కాబట్టి నీ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది కానీ ఫోన్ మాత్రం నేను అక్కడ పెట్టను. ఏంటి రేయ్ నువ్వు ఇక్కడే కూర్చో. ఆడు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నువ్వు కుర్చీలోంచి లెక్క. ఓకే ఓకే ఉండరా. వీడేంటి ఎండిపోయిన జెల్లీ ఫిష్లో ఉన్నాడు? కొంపదీసి బ్రూస్లీలా ఫైట్ చేయడు కదా? బొంగులే, ఈ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే అంటే నిన్ను చూసుకొని భయపడాలరా? దగ్గర రా. టేక్ యువర్ సీట్ బఫూన్. పిచ్చ నా పుత్ర. ఇదిగో